ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ప్రధాన దైవానికి నమస్కరించుకుని ప్రదక్షిణలు చేస్తారు. అయితే ప్రదక్షిణలు చేసేవారు ఒక నియమాన్ని తప్పకుండా పాటించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రధాన దైవానికి ఎదురుగా ఆ దైవానికి సంబంధించిన వాహనం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ఎదురుగా గరుత్మంతుడు, పరమశివుడికి ఎదురుగా నంది, శ్రీరాముడికి ఎదురుగా హనుమంతుడు, వినాయకుడికి ఎదురుగా మూషికం, కుమారస్వామికి ఎదురుగా నెమలి, అమ్మవారికి ఎదురుగా సింహవాహనం దర్శనమిస్తూ ఉంటాయి. దైవానికి ఆ దైవానికి సంబంధించిన వాహనానికి మధ్యలో నుంచి ప్రదక్షిణలు చేయకూడదు. దైవానికి పరమ భక్తులుగా సేవకులుగా ఉండే ఆ వాహనాలు తదేకంగా దైవాన్ని చూస్తూ ఉంటాయి. వాటికి స్వామివారు కనిపించకుండా అడ్డుగా నిలబడడం వల్ల దోషం కలుగుతుందనేది మహర్షుల మాట. అందుకే దైవానికి వాహనానికి మధ్యలో నడవకుండా రెండింటిని కలుపుకొని ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రదక్షిణలు ఎప్పుడు నిదానంగానే చెయ్యాలి. కాలి మడిమలతో ఎక్కువ శబ్దం చేయకుండా ప్రదక్షిణ చెయ్యాలనే నియమాన్ని మరచిపోకూడదు.